హల్లెలూయా. ఆ సీనాయి కొండ మీద ఉన్నోళ్లకు 2 లక్షణాలు ఉన్నాయి. ఒక ముక్క చెప్పి ముగించేస్తాం. వాళ్ళు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాలేదు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారు. అంటే వీళ్ళందరూ ఎవరై ఉండాలి? మగవాళ్ళై ఉండాలి. అక్షరాల అర్థం తీసుకుంటే స్త్రీలను ఎప్పుడు ముట్టుకోలేదంటే వీళ్ళందరూ ఎవరై ఉండాలి? మగవాళ్ళై ఉండాలి. 1,45,000 మంది పురుషులు మాత్రమే సియోను కొండకు వెళ్తారా? అదే నా పౌలు రాసింది కాదు. మనమందరము పరలోక సంబంధ పిలుపులో పాలు పొందిన వాళ్ళందరం సియోను కొండకు వచ్చాం. అందులో ఆడోళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. స్త్రీలు పురుషులు కూడా కలిసి ఉన్న సమూహాన్ని చూపెట్టి వీరు స్త్రీతో సాంగత్యం చేయలేదంటే సియోను కొండకు చేరగోరే వాళ్ళు సాంగత్యం చేయకూడని ఒక పనికి మాలిన స్త్రీ ఉన్నది. ఆమె ప్రకటన గ్రంథం 17వ అధ్యాయములోని మహాబబులోను వేశ్య. మరి ఆమె ఎవరామె? దయచేసి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేది. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. సమస్త భూమిని చెరిపినటువంటి దుర్మార్గురాలు ఈమె. ఒక ఆత్మ సంబంధమైన స్త్రీ, అబద్ధ బోధలకు ఉనికి పట్టైనటువంటి ఒక సంఘము. నిజమైన క్రీస్తుకు వధువు సంఘం ఎలాగున్నదో అబద్ధ క్రీస్తుకు కూడా ఒక వధువు సంఘం ఉంది. ఆమె ఈ మహాబబులోను వేశ్య. తెలియక చాలామంది ఆమె లోపల కలిసిమెలిసి ఉంటున్నారు. తెలియక చాలామంది నిజమైన విశ్వాసులు కూడా ఈ మహాబబులోని వేశ్యలో కూడా ఉన్నారు. అందుకే దేవుడు పిలుస్తున్నాడు 18:4. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపముల్లో పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండునట్లు దాన్ని విడిచి. అంటే వీళ్ళందరూ ఎవరి ప్రజలు? ఎవరి ప్రజలు? పరలోకము నుండి ఒక స్వరం వినబడింది. అంటే పరలోకపు దేవుని ప్రజలు. ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? నా ప్రజలారా. మీరు దేన్ని విడిచి రావాలి? ఈ మహాబబులోను విడిచి అంటే ఎవరి లోపల ఉన్నారు వీళ్ళు? దేవుని ప్రజలే కానీ మహాబబులోనులో ఉన్నారు. ఏమనుకుంటున్నారంటే ఏదైనా దేవుని సంఘమే కదా. అందరూ సంఘంలో అదే బైబిల్ పెట్టుకున్నారు, వేరే బైబిల్ లేదు కదా. అందరూ యేసు యేసు అని అంటున్నారు కదా. అందరూ ఒకటే బోధ కదా. ఏముంది, అందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు, వేరే దేవుణ్ణి కాదు అనుకుంటున్నారు. దేవుని ప్రజలైన వారు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి మకతికపడి ఇది కూడా దేవుని సంఘమే అనుకొని ఎక్కడ పడితే అక్కడ చేరిపోతున్నారు. అయితే ఒక సమయం రాబోతుంది, మహాశ్రమల కాలంలో ఈమె డైరెక్ట్గా బాజాప్తిగా ఆమె ఏమి మర్మము దాపరికం లేకుండా సిగ్గు విడిచి ఈ అబద్ధ క్రీస్తే అసలైన దేవుడు అని ప్రకటించి వాడిని ఆరాధించడం మొదలు పెడుతుందన్నమాట. ఇందులో రోమన్ క్యాథలిక్ సంఘం ఉంటుంది. ఆ సంఘములోని యథార్థవంతులు బయటికి వెళ్ళిపోతారు. అన్ని డినామినేషన్లలోని నామకార్థులు, యేసును హృదయపూర్వకముగా ప్రేమించని
కపట వేషధారులైన కపట క్రైస్తవులందరూ ఇందులో చేరిపోతారు. అన్ని డినామినేషన్స్లో కొందరు యథార్థంగా యేసయ్యను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అన్ని పొలాలలో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. ఈ గురుగులు మొత్తం పోయి మహాబబులోను వేశ్యగా తయారవుతారు. గోధుమలందరూ బయటకు వచ్చి ఎత్తబడే సంఘం అసలైన క్రీస్తునాథుని వధువు సంఘం అయిపోతారు. గొప్ప వడపోత జరగబోతుంది. అందుకొరకు దేవుడు ఒక శ్రమల కొలిమి నియమించినాడు. ఎవడు అసలైనోడో ఎవడు కాడో తేలిపోద్ది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మహాబబులోననే స్త్రీతో వీళ్ళు ఏమాత్రము సాంగత్యం చెయ్యలేదు. అంతేగాని పెళ్లి కానోళ్ళని కాదు, అది తప్పు. పెళ్లి కాకుంటేనే సియోను కొండ మీదకి పోతారనేది అది సిలోన్ పెంటెకోస్తు వారు చేస్తున్న బోధ. పెళ్ళయి ఉంటే సియోను కొండకు పోరు అంటే పేతురు పోడు ముందు. పేతురుకు పెళ్ళయింది. ఆదిమ అపొస్తలుడు 12 మందికి పెళ్ళిళ్ళయ్యాయి. అది పౌలు రాస్తాడు. ఇక వాళ్ళు సియోను కొండకు అపొస్తలులే రాకపోతే మనం పోతామా? అదంతా తప్పుడు వ్యాఖ్యానము. ఈ వ్యాఖ్యానము నచ్చక వివాహము నిషేధించొద్దు, వివాహము పరిశుద్ధమైనది, వివాహం అన్నిటికంటే ఘనమైనది, పెళ్ళైతే సియోను కొండకు పోరనే మీ బోధ తప్పు అని సిలోన్ పెంటెకోస్తు నుంచి బయటకు వచ్చిన మహాభక్తుడే పిఎం సమూయేలు గారు. ఆయనతో పాటు అప్పుడు 5 పాస్టర్స్ బయటకు వచ్చారు. చాకో గారు, పిఎం ఫిలిప్ గారు, శామ్యూల్ గారు, ఇంకా 2. అందుకే నేను చెప్తా, ఐపీసీ మా అమ్మ, సిలోన్ పెంటెకోస్తు మా అమ్మమ్మ అని చెప్తా. ఐపీసీ అనేది సిలోన్ పెంటెకోస్తు నుంచి బయటకు వచ్చిన సేవకులు ఆంధ్ర ప్రాంతానికి వచ్చి సేవ చేసినప్పుడు పుట్టింది. అప్పుడు దీనికి పేరు పెట్టిందేమో పిఎల్ పరంజ్యోతయ్య గారు. అదో పెద్ద చరిత్ర. మనకి బోధ, అన్య భాషలు, కృపావరాలు, ప్రవచనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి బ్రదర్ అంటే సిలోన్ పెంటెకోస్తు నుంచి. అంత బోధ అంత బాగానే ఉంది, కానీ ఇది పెళ్లి చేసుకోవద్దు అనేది సరిగా లేదు బ్రదర్, అందుకే బయటకు వచ్చాము. సరే, మనకు అనుభవం అంతా రైట్. ప్రవచనాలు, పరిశుద్ధాత్మ పొందాలి, కనిపెట్టు కూటాలు ఉండాలి, అని కరెక్టే. మనం సంస్కరణ చేసాం. పెళ్లి చేసుకుంటే మంచిది. దేవుడు ప్రత్యేకంగా మాట్లాడి నువ్వు పెళ్లి చేసుకోవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తే అలా ఉండండి. కానీ పెళ్లి చేసుకుంటే మీరు యోగ్యులు గారు అనేది తప్పు. ఈ దిద్దుబాటుతో మనం పెంతెకోస్తు సంఘాన్ని పెడదాం. మరి పేరేం పెడదాం బ్రదరు? అంతర్వేది పాలెం, ఈస్ట్ గోదావరిలో పిఎం శామ్యూలయ్య గారు, పిఎల్ పరంజ్యోతయ్య గారు వారు కలిసి సేవ చేస్తుంటే, ఆయన మలయాళం, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. పరంజ్యోతి గారికి తెలుగు ఒకటే వచ్చు, మలయాళం రాదు, ఇంగ్లీష్ రాదు. వాళ్ళకిద్దరికి అన్య భాషలు ఒకటే వచ్చు. ఇక వాళ్ళు మాట్లాడి ఎట్లా తిప్పలు పడ్డారో. గ్రామాలు తిరిగి అనేక వేల మంది రక్షణ పొందితే రిజిస్ట్రేషన్ చేయాలి. ఏమని చేద్దామంటే, మరి నా తల్లి సంఘం అయితే సిలోన్ పెంటెకోస్తు అని చెప్పారు పిఎం శామ్యూల్. వేరే సంఘం, మన ఆ దేశం సిలోన్ అంటే వేరే దేశం, లంక, శ్రీలంక. ఆ దేశం పేరు మనకెందుకండి, మనం భారతీయులము కదా. ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ అని పెడదామని పరంజ్యోతయ్య గారు నామకరణం చేశారు. అట్లా మొదలైంది. తర్వాత భారతదేశంలోని అనేక పెంటెకోస్టల్ గ్రూపులకు అది తల్లి సంఘం అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, స్త్రీ సాంగత్యము లేని వారు అంటే అర్థం ఏంటంటే, అబద్ధ క్రీస్తును నిజమైన క్రీస్తుని దుష్ప్రచారము చేసే దుర్బోధల సంఘం ఒకటి ఉండబోతుంది. దాని పేరు మహాబబులోను వేశ్య. ఆమెతో ఏమాత్రము సాంగత్యం వీళ్ళు చేయలేదు. కాబట్టి ఒక ఎఫెక్ట్, ఒక ఫలితం ఏంటంటే, దేవుడు టార్చ్ లైట్ వేసి వాళ్ళు ఒక్కొక్కరిని దగ్గర పిలిచి డెంటిస్టు వెతికినట్టు
టార్చ్ చేసి మొత్తం వెతికాడట. దంత వైద్యుడు వెతికినట్టు ఒక్కోని రండిరా అని చెప్పి నోరావులించరా అని మొత్తం అంతా చూశాడు. వారి నోట ఏ అబద్ధమును కనబడలేదు. ఐదో వచనం వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదంటే అర్థం ఏంటంటే అబద్ధ బోధ కనబడలేదని అర్థం. అబద్ధ బోధ, సత్యమునకు విరోధమైన బోధ ఏది లేదు. దేవుడు గాలించి వెతికాడు. మరి ఏమున్నది ఆ నోటి నిండా? సత్యము తప్ప ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక పరలోక రాజ్యంలో మనం చేరాలంటే, దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందుకోగలగాలంటే 2 పనులు చేయాలి. ఒకటేమో సీనాయి కొండ దగ్గర గుండెల మీద వాక్యాన్ని రాయించుకోవాలి. తర్వాత మహాబబులోని వేశ్యతో సాంగత్యం చేయకుండా పవిత్రముగా జీవించి మన నోటిని సత్యముతో నింపుకోవాలి. గుండెల మీదే ఉండాలి, దేవుని వాక్యం రాయబడాలి. నోట్లో ఉండాలి, సత్యవాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? సియోను కొండకి వెళ్తారు. దేవుని స్తోత్రం.